Monday, Wednesday, Friday. డైలీ ఒక 10-15 వరకు వస్తుంది సార్. మనం మ్యాక్సిమం పీడియాట్రిషియన్స్ అదే పీడియాట్రిక్స్ కాకుండా జీరియాట్రిక్స్ అంటే అడల్ట్స్ సార్ 50 years అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సో పీడియాట్రిక్స్ చేయడానికి మన దగ్గర సార్ టెంపరీ అని కాదు సార్, పర్మనెంట్ టెంపరీ రెండు కూడా ఇంట్లో చెక్ చేయొచ్చు సార్. ఎంత పర్సెంటేజ్ ఎక్విప్మెంట్ సప్లై అవుతుంది ప్రాబ్లం ఏముంది సార్. ఖచ్చితంగా 9 సెకండ్ దగ్గర చెప్పాలి తింటారు. అంగన్వాడీ సర్వీస్ ఇస్తారు కదా సార్, అదే ఎక్కువ మనకి మెయింటెన్స్ వస్తే అది ఒకసారి మనకు రెఫర్ చేయండి. ఐసీడీఎస్ వాళ్ళు చెప్తాను. ఎటువంటి వాళ్ళు మ్యారేజ్ జరగకుండా చూసుకోవాలి. అట్లాంటి ఏమంటే ఐడెంటిఫై చేయండి. మనం దానిపైన చూస్తాం సార్. సిడీఓ చెప్తాను కూడా మహిళా పోలీసులు కూడా అటెండ్ చేస్తాను. అటువంటి ఏదంటే ఒకసారి సిడీఓ రెఫర్ చేస్తాను. బెంచ్ ఉంది వచ్చేయండి, ఒకరొకరు రండి, 1 by 1 మెయింటైన్ చేయండి. వచ్చేయండి.
అందరినీ పెద్ద ఇబ్బంది అంటే ఫ్రాక్చర్స్ టీబీ ఆల్రెడీ చూసి చెప్తాం. టీబీ ఏమన్నా డైలీ 2 months అట్లా వస్తాం. అంటే మామూలుగా రాస్తే అక్కడ వాళ్ళు ఆవాజ్ చేసే నెంబర్ కూడా రెస్పాన్స్ చేయిస్తాం. అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఆ ఏరియాకి మనం అక్కడ ఏరియా నుంచి కానీ అక్కడ లోకల్గా మనం మోస్ట్లీ ట్రీట్మెంట్ వాళ్ళంతా ఫాలోఅప్లో వచ్చి మన దగ్గర అన్ని ఫ్రీ నార్మల్ ఓపీ కేసెస్కి సార్ మనం ఒకసారిగా 50 శాంపుల్స్ వరకు రన్ చేయొచ్చు సార్. మధ్యలో ఎమర్జెన్సీ పెట్టేలేదు. ఒక టెస్ట్ మనం పెట్టే ఆ పారామీటర్స్ పెట్టేదాన్ని బట్టి టైం అనేది టేక్ చేసుకుంటుంది. ఒక్కొక్కటి ఒక 2 శాంపుల్స్ అట్లయితే వితిన్ 10 minutes 10 to 15 minutes వచ్చేస్తుంది సార్. లేదు, ఎందుకంటే మనకి ఓపీ ఎక్కువ వస్తుంది సార్. ఓపీ పేషెంట్స్ మాత్రం నెక్స్ట్ డే చెప్తున్నాం సార్. సార్ రాస్తున్నారు సార్ ఒక 10 to 15 minutes పేషెంట్ వాళ్ళ చెప్పే. సో మనం మామూలుగా దీంట్లో ఒక 10 to 20 వరకు రన్ చేస్తున్నాం సార్. HbA1c షుగర్ పేషెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటే HbA1c రాస్తారు. ఒక శాంపుల్ 2 అంటే మేము స్టోర్ చేసి నెక్స్ట్ డే ఒక 3-4గా సార్. లేదు, మనకి సిస్టంలో వస్తే మేము నోట్ చేసుకొని ప్రింట్ ప్రింటర్ పేపర్ ఇంకా మనది SSH సెంటర్ సార్. డెంగ్యూ వచ్చి కన్ఫర్మేషన్ మన దగ్గర ర్యాపిడ్ అని లేకుండా ఇంక ఇప్పుడు ఫీవర్ సీజన్ కాబట్టి ఇప్పుడు 1 or 2 వస్తుంది. నిన్న MS మలేరియా కేసెస్ ప్రెజెంట్ వరకు నెగిటివ్ వేస్తాం. లాస్ట్ ఒక 4 months బ్యాక్ ఒక పాజిటివ్ ఇచ్చాము. బట్ వాళ్ళు మా పార్వతీపురం వాళ్ళు ఇక్కడ గండపల్లి దగ్గర ఇక్కడ వచ్చి స్టే చేస్తే నెక్స్ట్ డే వాళ్ళకి ఇక్కడ మన దగ్గర స్టే మలేరియా పాజిటివ్ వచ్చింది మైగ్రేషన్ మనం ఇక్కడ సార్. బయట అక్కడ UHID చేసుకుని రావాల్సి ఉంది. కొందరు అది చేసుకుని సార్. ఓపీలో ఓపీ నెంబర్ ల్యాబ్ నెంబర్ వేసుకోవాలి సార్. డేటు ల్యాబ్ నెంబర్ వేసుకోవాలి. రిపోర్టింగ్ మన దగ్గర స్లిప్ నెక్స్ట్ డే ఓపీ పేషెంట్కి అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మేము వేస్తాం సార్. ఇక్కడ మేము ఆ స్లిప్లో రాసి పంపిస్తాం. మేము అన్ని బుక్స్ మెయింటైన్ చేస్తాం. సీజర్ అంటే ఇమీడియట్గా వితిన్ 10 to 15 minutes యూరియా క్రియాటినిన్ ఆ వాల్యూస్ అనేది క్రియాటినిన్ ఇప్పుడు ఒక శాంపుల్ రన్ చేసే ఇప్పుడు శాంపుల్ బిఫోర్ సర్జరీ క్వాలిఫైడ్. నెక్స్ట్ ఇది వచ్చి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ CBC 2 ఉన్నాయి సార్ మన దగ్గర. డే బై డే ఆటో మార్చి మేము ముగ్గురు టెక్నీషియన్ బ్రదర్స్ మేము సార్. ఎక్కువ మనకి ఆల్మోస్ట్ బైరెడ్పల్లి ఎక్కువ వస్తాయి సార్. బైరెడ్పల్లి ఆ ఏరియా ఉంది సార్. కానీ మనకి ఇక్కడ నుంచి రెఫర్ పెట్టారు ప్లేట్లెట్స్ అంటే వాళ్ళు రెఫర్ చేయకపోయినా కూడా ఓపీ కేసెస్ కూడా ఆ ఏరియా వాళ్ళు బైరెడ్పల్లి మండలం విలేజెస్ వాళ్ళు మీకోట చుట్టుపక్కల వాళ్ళు ఫీవర్ కేసెస్ సార్ వస్తున్నాయి. ప్రెసెంట్ నెగటివ్ వస్తున్నాయి సార్. ప్రెసెంట్ శాంపుల్స్ అయితే వస్తున్నారు సార్. అనిమిక్ వాళ్ళు కూడా వస్తారు సార్. AMCs అనిమిక్ వాళ్ళు సార్. ఇమీడియట్గా గ్లూకోమీటర్ సార్. అది మాత్రం షుగర్ RPS మాన్యువల్ ఉంది. ఇది సబ్మిట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు చేస్తున్నారా ఇక్కడ సిటీ స్కాన్
ఇక్కడ హాస్పిటల్ బ్యాక్ ఏం వాటర్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ మోషన్స్ ఏం పని చేస్తారు ఏ ఊరు అలా చేస్తారా పెయిన్ ప్రెగ్నెన్సీ సార్ 32 వీక్స్ కొంచెం పెయిన్స్ అనేవి వచ్చేస్తే అబ్జర్వేషన్ పెట్టుకుంటాను సార్ కార్డియాక్ స్టడీస్ అనేవి అయితే పెయిన్స్ నార్మల్ మీరు ఏజెన్సీ తీసుకుంది ఏమైనా సార్ చిక్కీలు బనానా ఎగ్స్ ఫ్రై సాంబారు రసం రైస్ ఎంత ఇస్తారు వాళ్ళకు ఒక కప్పు పేషెంట్లు డెలివరీ వాళ్ళు ఎంతమందికి రోజు 60 మంది 60 మంది సాంబారు రసం రైస్ వాళ్ళకి ఇడ్లీ సాంబార్ పొంగల్ సాంబార్ ఉప్మా సాంబార్ బాగుండేది ఎన్ని రోజులు డిసైడ్ చేస్తాను ఊరు ఎప్పుడు వచ్చారు సార్ అంబలిక సైనస్ లేదు సార్ సర్జరీ కోసమని వచ్చారు సార్ సర్జరీ కోసం సార్ రోడ్డు దగ్గర కొంచెం పెద్దలాగా వేసే కింద అప్పుడున్నాడు సార్ ఇక్కడ ఉన్నారు అది కేసు చేశారు సార్ ఇప్పుడు వాష్ చేసి చేస్తాను ఇక్కడ వచ్చేసి సీజన్ క్యాటరాక్ట్ ఓటీలో యూజ్ చేశారు సార్ అప్పుడు ఒకసారి ఓల్డ్ ఓటీలో యూజ్
ఏంటంటే వర్షాకాలంలో ప్రాబ్లమ్స్ బాబు ఏమి ఎవరు ఏంటి చేసింది గ్యాస్ట్రైట్ ఇచ్చిన పర్వాలేదు ఇప్పుడు ఇచ్చిన కదా ఈ ఎండోస్కోప్ ఎంత వయసు ఈరోజు పలమనేరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది. కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు 3 days బ్యాక్ ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి అక్కడ చూడమన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఈరోజు ఆర్ఎంఓ గారు, కిషోర్ గారు, డిప్యూటీ ప్రిన్సిపల్ మేడం గారు, అలాగే సిబ్బంది అందరూ కూడా మొత్తం హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా కొంతమంది రీసెంట్గా వచ్చినారు. ఇలా డెర్మటాలజీ కూడా అపాయింట్ చేసినారు, వస్తారని చెప్తున్నారు. నార్త్ డాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు సదరన్ క్యాంప్లో ఉండడం అలాగే సిబ్బంది అయితే అందరూ కూడా ఉన్నారు. మీరు కూడా మీడియా ద్వారా చూడడం జరిగింది. ఎక్కువ మనకు పేద ప్రజలందరికీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతూ ఉంటారు. మంచి డాక్టర్లు మీరంతా కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇంతకల్లా కోట్లు పెట్టి మనం ఇప్పుడు హాస్పిటల్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇంకా కొంతమంది ఇప్పుడు రేడియాలజీ ఒకటి పదవి ఉంది. రేడియాలజీ డాక్టర్ చూస్తే మనకు ఇంకా ప్రస్తుతం మేడం గారు రేడియాలజీ చూస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో కూడా మనకు రేడియాలజీ వస్తారు. డాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ జర్నల్ రేడియాలజీ జనరల్ మెడిసిన్ కూడా డెవలప్ చేయాల్సి ఉంటే అవి కూడా ఎవరో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో ఉండి ఫుడ్ విజిట్ చేయడం జరిగింది. ల్యాబ్ కానీ హాస్పిటల్స్ వార్డ్స్ అన్నీ చూస్తాం. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మెయింటైన్ చేసి ఎమర్జెన్సీ టైంలో డాక్టర్ ఆర్థో డాక్టర్లు నైట్ టైం ఉండేదానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొబైల్ దగ్గర కాబట్టి యాక్సిడెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. జనరల్గా అయితే అందరికి కూడా దాదాపు మీరే ఇక్కడ చూసుకుంటారు. చాలా విలేజెస్ నుంచి కూడా వచ్చినారు. అందరూ కూడా ఎక్కడ పేషెంట్లు అయితే సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకా మిగతా ఏమైనా లోపాలు ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఆర్ఎంఓ గారు సూపరింటెండెంట్ మేడం అందరూ కూడా చూసుకొని ఈ హాస్పిటల్ ఇంకా మన గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో ఏమైనా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ రిక్రూట్ చేయడానికి కూడా మేము కూడా మా మున్సిపాలిటీ తరఫున ఏమైనా కావాలని కూడా హాస్పిటల్ కమిటీలో మేము కూడా ఇక్కడ మెంబర్ కావాలి. హాస్పిటల్ కమిటీ మీటింగ్లో కూడా రేపు దయచేసి ఇటువంటి ఏమైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని